శాతము, బరి తెగించిన అధికారము. ఏమున్నది, గతంలో పోలిస్తే బీఆర్ఎస్కు భారీగా పెరిగిన మైనార్టీల మద్దతు, సగానికి పైగా తగ్గిపోయిన బీజేపీ సంప్రదాయ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకతతో నేపథ్యంలో గుమ్మనంగా ఓటరు నాడి. అంటే ఇంకా వీళ్ళకు ఇంకా ఆశలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా బీఆర్ఎస్ వాళ్ళకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మొత్తం కాంగ్రెస్ వైపే ఇచ్చిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా మేము గెలుస్తామన్న కొన్ని ఆశలు అయితే ఉన్నాయి. ఎందుకు అని అంటే మైనార్టీ ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. అదేవిధంగా బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా బీజేపీకి వెళ్ళలేదు. వాళ్ళకు కనుక ఎక్కువ ఓట్లు వెళ్ళుంటే నిజంగానే ఆ బీఆర్ఎస్కి పడాల్సిన ఓట్లు బీజేపీకి పడేటివని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీకి ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కే పడ్డాయి. సో గెలిచే అవకాశం మాకే ఉందని వీళ్ళ యొక్క అంచనా ఉన్నది. మరి ఓట్లు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఒకవైపు ఉంటే కాంగ్రెస్ ఎంఐఎం మరోవైపు ఉంది. బీజేపీ కూడా పోటీలో ఉన్నది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు 48% పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్ మధ్య తేడా 5% మాత్రమే అటు ఇటుగా ఉన్నాయి. సో గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఓటు శాతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంప్రదాయ ఓటింగ్ శాతం అస్సలు తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీకి అతి స్వల్పంగా పెరిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. ఉప ఎన్నికల్లో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్కు 14% నుంచి 6%కి తగ్గినట్టు చెప్పాయి. అంటే 8% ఓట్లు క్రాస్ అయ్యాయి. అంటే సగానికి పైగా ఓట్లు ఇతర పార్టీలకు బదిలయ్యాయి. ఈ ఓటు ఎటువైపు పడింది అనేది ప్రశ్న. ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మళ్ళిందా లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చరింత చీల్చుకున్నాయా అన్నదే ఎన్నికల ఫలితాలను తేల్చుతుంది. సో బీఆర్ఎస్ వైపు సైలెంట్ ఓటరు పనిచేశారు. దాదాపుగా 8% ఓటు షేరింగ్ ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య చీలిపోతుంది. అధికార విపక్షాల మధ్య ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది 5%. సో ఈ 5% అనేది వీళ్ళకి కలిసి వస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళ యొక్క ఆశలు. సో మరి ఈ ఆశలు నిజమైతాయా అడియాసలు అవుతాయా తెలుస్తాయి 14వ తేదీ. సో వాళ్లకు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ఇవి ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలు. ఇందులో మిషన్ చాణక్య 41% ఇచ్చింది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియను 44% ఇచ్చింది. క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీ 45% ఇచ్చింది. ఎస్ఐఎస్ మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ ఇచ్చింది, బీఆర్ఎస్కు 44% ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీఆర్ఎస్కు 43 ఇచ్చింది, కాంగ్రెస్కు 46 ఇచ్చింది. ఓవరాల్గా ఈ రకంగా ఉన్నది మిషన్ చాణక్య సర్వే ఫలితాలు. షేక్పేటలో 37 అంటే కాంగ్రెస్కు తక్కువ బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చిందని ఇచ్చింది. ఇక్కడ యూసఫ్గూడలో మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ బీఆర్ఎస్కు తక్కువ. బోరబండలో అసలు కాంగ్రెస్కి 27% వచ్చింది, బీఆర్ఎస్కు 51% వచ్చింది. ఎర్రగడ్డలో కూడా బీఆర్ఎస్కు 33, కాంగ్రెస్కు 33, బీఆర్ఎస్కు 48. వెంగళరావు నగర్లో కాంగ్రెస్కు 31, బీఆర్ఎస్కు 47. రేమత్ నగర్లో మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ 45 ఇచ్చారు, బీఆర్ఎస్కు 37. సోమాజిగూడలో సో ఓవరాల్గా బీఆర్ఎస్కు ఎక్కువ డివిజన్లలో ఇచ్చారు. ఈ డివిజన్లో మాత్రమే యూసఫ్గూడలో మాత్రమే కాంగ్రెస్కు అధికంగా ఉన్నది, యూసఫ్గూడ అండ్ రేమత్ నగర్. మిగతా చోట్ల అన్ని చోట్ల బీఆర్ఎస్కి ఇచ్చారు. ఏం జరుగుతుందనేది చూడాల్సింది. సో ఇది ఓవరాల్గా నమస్తే తెలంగాణలో. ఇంకా వాళ్ళు గెలుస్తాము, ఒకవేళ వీళ్ళు గెలిస్తే వీళ్ళకి ఆల్రెడీ ఒక లైన్ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. కాంగ్రెస్ గెలిస్తే అధికార పార్టీ యొక్క రిగ్గింగు, దొంగ ఓట్లు, అధికార పార్టీకి పోలీసులు సహకారం చేయడము, ఈసీ ప్రేక్షక పాత్ర వహించడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. లేదా బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అంత రిగ్గింగ్లు ఓటింగ్లు పాల్పడ్డా సైలెంట్ ఓటింగ్ మాకు పనిచేసింది. బీజేపీకి చెందిన సాంప్రదాయ ఓటర్లు కూడా ఈసారి కాంగ్రెస్ను